రోడ్డు నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో కరీంనగర్లో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని 48వ డివిజన్ విద్యానగర్లో రోడ్డు నిర్మాణం కోసం తవ్వకాలు జరిపి కంకర పోసి వదిలేశారు. 2 నెలలుగా రోడ్డు వేయకపోవడంతో స్థానికులు తమ వాహనాలు ఇళ్లలోకి తీసుకువచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. వర్షం పడితే నడవలేని పరిస్థితి ఏర్పడిందని, పలువురు గాయాల పాలయ్యారని స్థానికులు చెబుతున్నారు. అధికారులను అడిగినప్పుడల్లా బడ్జెట్ లేదంటూ దాటవేస్తున్నారని అన్నారు. రోడ్డు వేయకున్నా బాగుండేదని, పలుసార్లు కంకరలో వాహనాలు కూరుకుపోయాయని తెలిపారు. కాగా ఇట్టి రోడ్ల నిర్మాణ విషయంలో సదరు కాంట్రాక్టర్కు మున్సిపల్ అధికారులు సహకరించకపోవడమే కారణంగా తెలుస్తోంది. మైత్రి ఛానల్ ప్రతినిధులు మున్సిపల్ అధికారులను సంప్రదించగా మరో 3 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పుడు 15 రోజులు ఈ రోడ్డు ఇట్లుండబట్టి ఈ రోడ్డుకు వర్షాలు వస్తే మాకు అసలు ఇబ్బంది అంటే ఇబ్బంది. ఇంట్లోకి పోవస్తలేదు, బయటకు రావస్తలేదు. మాకు బండ్లకు ఇబ్బంది, మనుషులకు ఇబ్బంది. పెద్ద మనుషులు అడ్డం పడుతున్నారు. మన వర్షాలు పడితే మన కాళ్ళు మునిగంత వాటర్ వస్తున్నాయి. పోతే మళ్ళీ ఇప్పుడు మొదలు మట్టి పోసినాక తర్వాత 20 రోజులకు మళ్ళీ కంకర పోసినాక 20 రోజులకు మళ్ళీ ఇది పోసినారు. ఇప్పటికి 20 రోజులు అయిపోయి పని నడుతుంది. మాకు అసలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు 2 నెలల రోడ్డు తవ్వి మాకు చేతనైతే లేదు, నడవస్తలేదు, ఆటోలు వస్తలేవు, కార్లు వస్తలేవు, ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్కి పోతే ఎందుకు ఇట్లా చేస్తుండ్రు? మరి తవ్వకుండా అయిపోతుండ్రు కూడా, అప్పుడు మోరీలు కట్టకుండా అయిపోతుండే కదా కాదా చెప్పుండ్రి. మమ్మల్ని ఇంత ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు? మరి చేతగాని వాళ్ళకి ఎట్లా 2 సార్లు పడ్డా. ఇప్పుడు తనకైతే మస్తు ఇబ్బంది అవుతుంది. 2 నెలల కాడికి వెళ్ళి మాకు ఎట్లా చేసిండ్రు? ఈ రోడ్డు పని స్టార్ట్ చేసి నియర్లీ 2 months అయిందండి. చాలా ఇబ్బంది అవుతుంది. అంతకుముందు పడ్డం ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. అడుగుతున్నాము అందరినీ. చాలా ప్రాబ్లం అవుతుంది. చేసిన పని అయినా నీట్గా ఉండి బాగుంటే బాగుండు. చాలా ప్రాబ్లం. అప్పుడప్పుడు 4 వీలర్ మధ్యలో ఇరుక్కపోతున్నాయండి ఈ కంకర్.